టెక్ రంగంలో ప్రతిరోజు కొత్త కొత్త డివైజులు పుట్టుకొస్తూనే ఉంటాయి. మనం ముందుకు వెళ్తున్నామని చెప్పడానికి ఇవే ప్రూఫ్గా నిలుస్తాయి. అయితే ఒక్కోసారి ముందుకే కాదండి, ఒక అడుగు వెనక్కి కూడా వేయాల్సి వస్తుంది. మీకు తెలుసా, ఇప్పుడు మెటా వాళ్ళు తమ కళ్ళజోడులోని కెమెరా ఫీచర్ మీద ఆంక్షలు పెట్టేశారు. ఈజీగా వాడుకోగలిగే అంత మంచి సౌకర్యాన్ని వాళ్ళు ఎందుకు పాడు చేశారని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ మీకు తెలుసా, అలా ఆంక్షలు పెట్టడం వల్లే ఇప్పుడు మెటా కళ్ళజోడుకి క్రేజ్ పెరుగుతోంది. అదే మరి మ్యాజిక్. కళ్ళజోడులో కెమెరా అనేది ఇంట్రెస్టింగ్ విషయం. ఎంతో మంచి సౌకర్యం. షూట్ చేసేటప్పుడు చేత్తో డివైస్ ని పట్టుకోకుండా ఈజీగా ఫోటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మీకు తెలుసా, ఈ ఫీచరే చాలాసార్లు కెమెరా డివైస్లకి శాపంగా మారుతోంది. ఒకప్పుడు గూగుల్ లెన్స్ అనే కళ్ళజోడు అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ముందు అద్భుతం అన్న వాళ్ళే తరువాత అది చూసి భయపడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడి సమాజం మొత్తం ఆ డివైస్ ని వ్యతిరేకించింది. కారణం ఒక్కటే, ప్రైవసీ. డిజిటల్ కళ్ళజోడులో కనిపించని కెమెరా ఉంటే ఎవరు ఎప్పుడు ఏది రికార్డ్ చేస్తారో తెలియదు. సమాజంలో తీవ్రమైన ప్రైవసీ ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు అదే జరిగింది. తాజా మెటా ఏఐ గ్లాసెస్ కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొన్నాయి. అందుకే ఇప్పుడు ఆ కెమెరా వీడియో రికార్డింగ్ ఫీచర్లో మార్పులు చేస్తోంది మెటా. నిజానికి మెటా వాళ్ళ ఏఐ గ్లాసెస్ ఒక గొప్ప ఇన్వెన్షన్. కైలీ జెన్నర్ లాంటి ఫ్యాషన్ ఐకాన్స్ తో ఈ గ్లాసెస్ ను ప్రమోట్ చేసి యువతలో ఒక క్రేజ్ తీసుకురావాలని మెటా ట్రై చేసింది. కానీ జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇవి కేవలం ఫ్యాషన్ కోసం సరదాగా పెట్టుకునే కళ్లద్దాలు కావని, ఇతరుల మీద నిఘా పెట్టడానికి వాడే ప్రమాదకరమైన డివైజ్లని జనం ఫీల్ అయ్యారు. ఇది క్రీపీ డివైజ్ అని ముద్ర వేశారు. క్రీపీ అంటే ఏమిటి? తెలుగులో చెప్పాలి అంటే కాస్త భయం కలిగించే, ఇబ్బంది పెట్టే, అసౌకర్యం కలిగించే అని అర్థం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక ప్రదేశం, వస్తువు లేదా వ్యక్తుల్ని చూసినప్పుడు మనకు తెలియని ఒక రకమైన భయం, అనుమానం కలిగింది అనుకోండి, క్రీపీ అనే పదం వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, చీకట్లో ఉన్న పాడుబడిన ఇల్లు చూసినప్పుడు భయంగా అనిపిస్తే దానిని క్రీపీ ప్లేస్ అంటారు. అలాగే ఇప్పుడు అందరూ మెటా గ్లాసెస్ ని క్రీపీ డివైజెస్ అంటున్నారు. అవి చూస్తే భయం వేస్తోందంటున్నారు. అరే, ఎంతో కష్టపడి గొప్ప టెక్నాలజీ తీసుకొస్తే మా పైన ఇదే ముద్ర అంటూ మెటా వర్రీ అయింది. అయితే చివరికి యూజర్స్ అభిప్రాయానికి తల వంచక తప్పలేదు. అందుకే ఏఐ గ్లాసెస్లో ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. ఈ గ్లాసెస్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఎల్ఈడి లైట్ వెలిగే ఏర్పాటు చేశారు. అంటే కళ్ళజోడుతో వీడియో రికార్డింగ్ ఫీచర్ని వీళ్ళు పూర్తిగా తొలగించలేదు. కానీ ఎవరు రహస్యంగా రికార్డ్ చేసే వీలు లేకుండా జాగ్రత్త మాత్రం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ కళ్ళజోడుతో సీక్రెట్ రికార్డింగ్ చేసేందుకు ఆ లైట్ కనబడకుండా టేప్ వేశారు అనుకోండి, లేదా ఆ లైట్ పని చేయకుండా పాడు చేశారనుకోండి, అప్పుడు లోపల ఉండే కెమెరా కూడా పని చేయకుండా పోతుంది. అలా తయారు చేశారు ఈ గ్లాసెస్ని. మొత్తం మీద ఇలా ఒక జాగ్రత్త తీసుకోవడం ద్వారా తాము ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిశ్రమకే ఆదర్శంగా నిలుస్తున్నామని మెటా వాళ్ళు తమ బ్లాగ్లో గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఒక ఫీచర్ ఉపయోగపడకుండా చేయడం అనేది నెగిటివ్ కావాలి, కానీ ఇక్కడ అదే ప్లస్ అయింది. ఇప్పుడు చాలా మంది మెటా కళ్ళజోడు వైపు చూస్తున్నారు. సో ఎప్పుడూ ముందుకు పోవడం మాత్రమే అభివృద్ధి కాదు, ఒక్కోసారి అవకాశం ఉన్నా ముందుకి పోకపోవడమే అభివృద్ధి అని అనిపించుకుంటుంది. మెటా గ్లాసెస్ మనకి చెప్పే సత్యం ఇదే.